హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ 2020కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఎస్టర్డే నైట్ ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ వచ్చింది 2020కి సంబంధించి. ఓకే, సో మొత్తం వేకెన్సీ వచ్చేటప్పటికి 1167 వేకెన్సీ ఉన్నాయండి. మొత్తం ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్ అన్నింటిలో కలిపి 1167 వేకెన్సీ ఉన్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్, సో దిస్ ఈజ్ ద అఫీషియల్ నోటిఫికేషన్. ఓకే, సో అందులో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ ఇగో దీస్ ఆర్ ద ఆల్ పార్టిసిపేటెడ్ బ్యాంక్స్. 11 బ్యాంక్స్ అండి. మీరు అనొచ్చు ఇదేంటండి తగ్గిపోయే బ్యాంక్స్ ఏంటంటే అనొచ్చు. సో 2020 ఏప్రిల్ 1న జరిగిన మెర్జింగ్ ప్రాసెస్లో సో కొన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోయి కొన్ని బ్యాంక్స్గా అయ్యాయి కదా. సో అవి అందువల్ల దీనికి ఇక్కడ 11 బ్యాంక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. ఇవి డేట్స్ చూసుకోండి. సో ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రిజిస్ట్రేషన్ 5th అండి. అలాగే ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 26th అండి. 26th August 2020 ఈజ్ ద లాస్ట్ డేట్. సో గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డేట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏమిటంటే October 3rd, October 10th అండ్ October 11th. సో ఈ 3 డేట్స్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఓకే, సో ఇదొకటి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే మెయిన్స్ November 28న మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఇంటర్వ్యూ ఇవన్నీ జరిగి ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడంటే ఫైనల్ అలాట్మెంట్ April 2021 కల్లా మనకి ఫైనల్ అలాట్మెంట్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్, అలాగే ఏజ్ చూడండి. ఏజ్ అనేది మనకి ఈ డేట్ కల్లా August 1st 2020 కల్లా మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. సో మినిమం 20, మ్యాక్సిమం 30 years ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లై అవుతాయి. గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ నాన్ క్రిమి లేయర్ 3 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 10 years. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో గాట్ ఇట్. సో జాగ్రత్త అండి, యాజ్ ఆన్ ఈ డేట్ కల్లా మీకు ఇయర్స్ చూసుకోండి జాగ్రత్తగా. మినిమం 20, మ్యాక్సిమం 30. ఓకే, నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నారు. ఎప్పటికల్లా అంటే ఈ 26th August 2020 కల్లా మీకు మార్క్ షీట్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు ఈ డేట్ కల్లా. అంతేగాని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్లా అనే కొంతమంది డౌట్స్ వస్తుంది. ఓకే, కంప్లీట్ అయ్యి ఈ డేట్ కల్లా ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. గాట్ ఇట్. నెక్స్ట్ వన్, సో రిజర్వేషన్స్ ఎలా ఉండాలి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి రిజర్వేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. సో దీస్ ఆర్ మీరు చదువుకున్నవి ఎవరైతే అప్లై అవుతారో అవి వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో ఇదండి సిలబస్. ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ సిలబస్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్. సో ఇంగ్లీష్ 30 questions ఇస్తారు, 30 marks. బట్ 20 minutesలో మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, సెక్షనల్ టైము సెక్షనల్. క్వాంట్ వచ్చేటికి 35 questions ఇస్తారు, 35 marks, 20 minutesలో సాల్వ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ కూడా. ఓకే, 20 minutes. అంటే ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి 1 hourలో 100 questions సాల్వ్ చేయాలి, 100 marks. ఓకే, ఇది ప్రిలిమ్స్ అండి. ఆ తర్వాత మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎవరైతే ఇది కేటగిరీ ప్రకారం వాళ్ళు కట్ ఆఫ్స్ పెడతారు, ఆ కట్ ఆఫ్స్ అన్ని ఎలా ఉంటాయనేది నేను తన నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్స్లో మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుంది ఏందని. సో మెయిన్స్ ఎగ్జామ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్స్. ఫస్ట్ది రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ వచ్చేటికి 45 questions, 60 marks. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 40 questions ఇస్తారు, 40 marks. సో ఇక్కడ కూడా చూడండి సెక్షనల్ టైం ఉంది 60 minutes అండ్ 35 minutes. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions, 40 marks, బట్ 40 minutesలో సాల్వ్ చేయాలి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే క్వాంట్ అండి, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్. సో 35 questions ఇస్తాడు, 60 marks. జాగ్రత్త, స్కోరింగ్ సబ్జెక్ట్. సో దట్ ఈస్ 45 minutes. టోటల్గా 150 questions, 200 marks. 3 hours ఎగ్జామ్. సో ఈ 3 hours అయిపోయినంటే వెంటనే
డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. సో అది హాఫ్ అన్ అవర్, అంటే మొత్తం మీకు 225 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, 225కి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 225 మార్క్స్ ఈక్వల్ టు 80%. ఎంతండి? ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన 225 మార్క్స్కి దట్ ఈక్వల్ టు 80%. ఆ తర్వాత ఎంట్రీ జరుగుతుందండి. 1 సెకండ్. ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఈక్వల్ టు 20%. ఎంట్రీ వచ్చే మీకు ఇంట్రెస్ట్కి వచ్చే 100 ఎంట్రీ అనేది మీకు 100 మార్క్స్ జరుగుతుంది. ఇవ్వటండి, ఎంట్రీ 100 మార్క్స్ జరుగుతుంది. బట్ దట్ ఈక్వల్ టు 20%. దట్ ఈక్వల్ టు ఎంత? 20%. గాట్ ఇట్? సో మెయిన్స్లో ఉన్న 225 మార్క్స్, 80%. ఇంటర్వ్యూ దట్ ఈక్వల్ టు 100 మార్క్స్, అది 20%. అంటే ఈ 100% అప్పుడు మీకు ఫైనల్ అలాట్మెంట్ ఇస్తారు. ఓకే, ఆ కట్ ఆఫ్ సైజ్ నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. సో ఓబీసీ వాళ్ళు చూసుకోండి, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఉండాలని చెప్తున్నారు. సో హౌ టు అప్లై, ఇవన్నీ కూడా మీరు ఆ గైడ్లైన్స్ అని మీకు తెలిసినవే ఆల్రెడీ. సో ఫోటో స్కాన్ చేయడం, డిక్లరేషన్ ఫామ్ చేయడం. సో నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ చూడండి. ఫీజ్ సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 175 రూపీస్ అండి. రిమైనింగ్ అందరికి కూడా లైక్ ఓసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ ఫీజ్. ఓకే, నెక్స్ట్ వన్. సో ప్రొసీజింగ్ ఫర్ అప్లైంగ్ ఆన్లైన్, ఇవన్నీ మీరు చెక్ చేయండి ఒకసారి. క్లియర్? ఇది ఏ బ్యాంక్స్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా వచ్చారు. సజెస్ట్ చూడండి, ఇక 11 బ్యాంక్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే అసలు లేవండి, 0. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసలు లేవు బ్యాంక్ ఆఫ్ బరోడాలో. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్లేదు అలా. సో ఎన్ఆర్ ఉంది కదా, ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అండి. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అంటే మేబీ ఇప్పటికి ఈ నోటిఫికేషన్ ఇచ్చే టైంకి వాళ్ళ దగ్గర ఇంకా ప్రజెంట్ రిపోర్ట్ చేయలేదు అలా ఆ బ్యాంక్స్. మేబీ అవి ఇంక్రీజ్ అవ్వచ్చండి. అందుకనే ఆ నెక్స్ట్ వీళ్ళు రిపోర్ట్ చేసి అవి ఈ 1147 అనేది ఉంది కదా, అది మేబీ ఇంక్రీజ్ అవుతుంది, మీరు కంగారు పడద్దు. ఓకేనా, కొన్ని బ్యాంక్స్ ఇది ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ ప్రాసెస్ అన్ని. సో అందుకే వాళ్ళు చివరిలో నోటిఫికేషన్ కండిషన్స్ అప్లై అయ్యే టైప్లో, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎప్పుడు పెరుగుతాయి తగ్గొచ్చా అనే టైప్లో ఒక కండిషన్ అప్లై చేస్తారు. సో ఈ 1167 కాకుండా ఈ నాట్ రిపోర్టెడ్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపోర్ట్ చేస్తారండి ఈ బ్యాంక్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, వీళ్ళందరూ కూడా, అలాగే యూనియన్ బ్యాంకు, వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీ పెరుగుతాయి. ఎనీవే ప్రస్తుతానికి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇంకో ఎస్సీ వాళ్ళకి 159 వేకెన్సీ ఉన్నాయి, 71 ఎస్టీ వాళ్ళకి, 233 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 118, అలాగే అన్రిజర్వ్డ్ 587, టోటల్గా 1167 ఉన్నాయండి. సో ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. సో దీస్ ఆర్ చాలా ఇచ్చారు. ఇది బట్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం ఇగో ఈ 4 గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, ఈ 4 చోట్ల మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళైతే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఈ 4 చోట్ల మాత్రం ప్రిలిమ్స్ జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం ఒకే ఒక చోట, దట్ ఈజ్ హైదరాబాద్. ఓకే, ఇవన్నీ ఫొటోస్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫోటో డైమెన్షన్స్, సైజులో ఎలా ఉండాలని వాటి గైడ్లైన్స్ ఇచ్చారు, జాగ్రత్త చూసుకోండి. స్కానింగ్ ఆఫ్ సిగ్నేచర్ అన్నీ కూడా. సెల్ఫ్ డిక్లరేషన్. ఓకే, సో ఇవన్నీ తర్వాత ఉపయోగపడతాయి మీకు. ఓకే, మీకు ఇవన్నీ సెలక్షన్ ప్రొసీజర్ అయిన తర్వాత ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేవాడికి కట్ ఆఫ్స్ గురించి కూడా మీకు చెప్తాను విషయం చెప్పాను. ఓకే, కట్ ఆఫ్స్, లాస్ట్ కట్ ఆఫ్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో చూడండి, ఈ ఇయర్లో మనకి 2020కి సంబంధించిన నోటిఫికేషన్ 1167 వేకెన్సీ వచ్చాయి. బట్ లాస్ట్ 2019లో అయితే 4336,
2018లో అయితే 4 to 5 2. లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువే. అలాగే కాంపిటీషన్ వచ్చినప్పుడు 20 lakhs యాస్పిరెంట్, మోర్ దెన్ 20 lakhs. ఓకే, సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెక్ చేయండి ఒకసారి. సో IBPS PO ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ముందు మనం చెక్ చేద్దాం. IBPS PO ప్రిలిమ్స్. సో దిస్ ఈజ్ IBPS PO ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అండి. లాస్ట్ ఇయర్ 2019 జనరల్ కేటగిరీ వచ్చేటప్పటికి 59.75, అంటే అవుట్ ఆఫ్ 100కి అండి. అవుట్ ఆఫ్ 100కి ప్రిలిమ్స్లో ఓబీసీకి 59.75, ఎస్సీ 53.5, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలా ఓసీ, ఇవన్నీ ఇది పీడబ్ల్యూడి వాళ్ళందరికీ కూడా. ఓకే, విజువల్లీ వీసీ అంటే ఓసీ, విజువల్లీ ఐడెంటిఫైడ్ వాళ్ళకి. నెక్స్ట్ వన్ సో 59. అయితే ఇప్పుడు అందులో మళ్ళీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పాను కదా. సో IBPS PO 2019 ప్రిలిమ్స్ సెక్షనల్ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే చూడండి, ఇంగ్లీష్ 30కి, ఈడబ్ల్యూఎస్కి, ఓసీ వీళ్ళకి ఎంత రావాలి? 10.5 రావాలి అవుట్ ఆఫ్ 30కి. క్వాంట్ అయితే 30కి 8.75 రావాలి. సో 35కి 10.25 రావాలి రీజనింగ్. అంటే ఓవరాల్గా 100కి 59.75 రావాలి. వస్తే వీళ్ళందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు లాస్ట్ ఇయర్. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఇది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకైతే ఇవి. సో ఇవి సెక్షనల్ కట్ ఆఫ్స్ అండి. ఏ సబ్జెక్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ రావాలి అండ్ ఓవరాల్గా ఈ స్కోర్ రావాలి లాస్ట్ ఇయర్. అంటే దీన్ని బట్టి మీరు మోర్ దెన్ 65 ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు. అంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి చెప్తున్నాను. ఇవి ఏవైనా పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మారిపోతాయి. ఓకేనా, ఇది IBPS PO ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అండి. సో వన్స్ ప్రిలిమ్స్ ఎవరైతే ఈ మార్క్స్ సెక్యూర్ అయ్యారో తర్వాత మెయిన్స్కి వెళ్తారు. ఆ మెయిన్స్ కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్ మనం 2019 ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, IBPS PO మెయిన్స్ కట్ ఆఫ్. ఓకే, ఇదండి IBPS PO మెయిన్స్ కట్ ఆఫ్ వచ్చేటికి ఇది. సో జనరల్ 71.25 చూడండి. అవుట్ ఆఫ్ చెప్పాను మీకు 225కి అంటే పేపర్ ఎంత డిఫికల్ట్గా ఉందో చూడండి ఒకసారి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 65, ఓబీసీకి 70.25, ఎస్సీ 55, ఎస్టీ ఇలా. ఇవి అవుట్ ఆఫ్ 225కి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 80%. దెన్ ఆఫ్టర్ 100 మార్క్స్ ఎంట్రీ జరుగుతుంది. 100 మార్క్స్ ఎంట్రీ జరిగిన తర్వాత దట్ ఈక్వల్ టు 20%. అది ఇది ఇక్కడ నీకు వచ్చిన స్కోరు ప్లస్ ఎంట్రీలో వచ్చిన స్కోరు రెండు కలిపి ఫైనల్గా నీకు లాస్ట్ ఇయర్ 2019 కట్ ఆఫ్ చూస్తే ఫైనల్ కట్ ఆఫ్స్ చూస్తే ఇది అన్రిజర్వ్డ్ 60.58, ఓబీసీ 50.22, ఎస్సీ, ఎస్టీ ఇవి ఫైనల్ కట్ ఆఫ్స్. గాట్ ఇట్. ఇది మీకు ఒక ఐడియా కోసం మాత్రం చెప్పానండి. దీన్ని మీ బేస్ చేసుకొని పెరుగుతాయి, తగ్గచ్చు, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ది పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మారిపోతాయి. ఓకే, గాట్ ఇట్. సో దీన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మీకు ఒక ఐడియా కోసం మాత్రం చేసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్స్ పెట్టండి, నేను మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు మన నోటిఫికేషన్స్ అన్ని మీకు మెసేజ్ అలర్ట్స్ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.